Hello everybody, welcome back to Suman Guru Education YouTube channel. Dear friends and followers, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. యూజీసీ ఎన్టీఏ నెట్ సాధారణంగా నెట్ సిలబసే ఏపీ సెట్ తెలంగాణ సెట్లో ఉంటుంది. మరి అందు గురించి పదే పదే మళ్ళీ నేను మెన్షన్ చేయాల్సిన పని లేదు. నెట్కి ఏదైతే తెలుగు సిలబస్ ఉంటుందో అదే సిలబస్ యూజీసీ నెట్ సిలబసే సెట్ కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు అవ్వచ్చు, అటు తెలంగాణ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా నెట్ సిలబస్ని సెట్కి ఫాలో అవ్వాలి. అయితే తెలుగు సబ్జెక్టుతో ఎవరైతే నెట్కి సెట్కి డిఎల్స్ జేఎల్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఇలా పలు పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నారో వారు తప్పనిసరిగా తెలుగువారి చరిత్ర మరియు సంస్కృతి అన్న అంశం మీద కాస్త అవగాహన కలిగి ఉండాలి. వీటి నుంచి బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. యూజీసీ నెట్ ఏపీ సెట్ తెలంగాణ సెట్లో తెలుగువారి చరిత్ర సంస్కృతి అనేది 8వ యూనిట్గా పొందుపరచడం జరిగింది. సిలబస్ని ఒకసారి మీరు చూడొచ్చు. ఓకే, ఇకపోతే దీనిలో భాగంగా కంపల్సరీగా సిలబస్లో ఒక యూనిట్ ఉంది అంటే అక్కడి నుంచి ప్రశ్నలు అనేవి అడగడం పరిపాటి. కాబట్టి మరి తెలుగువారి చరిత్ర సంస్కృతి అన్న అంశంలో భాగంగా చరిత్రని తర్వాత మనం మాట్లాడుకుందాం. చరిత్ర గురించి ముందుగా తెలుగువారి సంస్కృతిపై మనం ఈ వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుకి వెళ్ళిపోదాం. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని చివరి వరకు చూడండి. మీకు అంతా అర్థమయ్యే విధంగా చక్కగా ప్రతి విషయాన్ని కవర్ చేస్తూ ముందుకి తీసుకువెళ్తా వీడియోని. ఇకపోతే వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే మొదటగా రాశులు మరియు వాటి యొక్క వరుస క్రమం, ఆ రాశుల యొక్క అధిపతులు, వీటి గురించి మనం డిస్కస్ చేద్దాం. మరి మొత్తం రాశుల సంఖ్య ఎన్ని అని బిట్టు వస్తే 12 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఒక బిట్టు. మొత్తం రాశుల సంఖ్య నంబర్ ఆఫ్ రాశి అని బిట్టు వస్తే 12 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి రాశుల యొక్క వరుస క్రమం అని మీకు బిట్ అనేది రావచ్చు. రాసుల యొక్క వరుస క్రమం మొత్తం 12 రాసులు కాబట్టి వీటిని 3 భాగాలుగా విభజన చేద్దాం. మొదటి 4 రాశుల్ని తీసుకుందాం. మొదటి 4 రాశుల్ని ఇక్కడ మనం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మొదటి 4 రాశుల్ని తీసుకున్నాం. సో మొత్తం 12 రాశుల్ని 3 భాగాలుగా విభజన చేసుకుందాం. సో మొదటి భాగంలో 4 రాశులు ఉన్నాయి. అది ఒకటి మేషరాశి, తర్వాత వృషభ రాశి, మిథున రాశి, తర్వాత కర్కాటక రాశి. ఈ 4 రాశులు మొదటి భాగంలో ఉన్నాయి. మేషం అంటే మేక, వృషభం అంటే ఎద్దు, మిథునం అంటే భార్య భర్తలు, తర్వాత కర్కాటక రాశి అంటే పీత. కర్కాటకం అంటే పీత లేదా ఎండ్రకాయ. ఓకేనా? ఈ విధంగా మేక, వృషభం ఎద్దు, మేక ఎద్దు, భార్యాభర్తలు మరియు పీత. ఓకే, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఇవి వరుస క్రమంలో వచ్చేటటువంటి రాశులు. మొదటి రాశి మేషరాశి, రెండవ రాశి వృషభ రాశి, తర్వాత 3వ రాశి మిథున రాశి, 4వ రాశి కర్కాటక రాశి. మరి మేషరాశికి అధిపతి కుజుడు. ఇక్కడ మీకు రాశులు వాటి అధిపతుల మీద బిట్టు వస్తే జవాబు గుర్తించాలి కదా. మేషరాశికి అధిపతి కుజుడు, వృషభ రాశికి అధిపతి శుక్రుడు, మిథున రాశికి అధిపతి బుధుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. ఇవి కుజుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. ఇవి ఈ 4 రాశుల వరుస క్రమం, వాటి యొక్క అధిపతులు. మొదటి 4 రాశులు అయిపోయినాయి. ఇప్పుడు రెండవ జాబితాలోని మరో 4 రాశుల్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు రెండవ జాబితాలో మరో 4 రాశుల్ని తీసుకుందాం. ఇక్కడ రెండవ జాబితాలో మొదటి రాశి సింహరాశి, 5వ రాశి సింహరాశి, 6వ రాశి కన్యా రాశి. అవునా? సింహ రాశి, కన్యా రాశి. తులారాశి, తులారాశి అంటే త్రాసు. తర్వాత వృశ్చిక రాశి, వృశ్చికం అంటే తేలు, వృశ్చికం అంటే తేలు. సింహం,
కన్య, తుల, వృశ్చికం. సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి. ఇవి 5, 6, 7, 8. ఇవి రెండవ జాబితాలో ఉన్నటువంటి రాసులు, వాటి యొక్క వరుస క్రమం. సింహరాశికి అధిపతి సూర్యుడు, కన్యారాశికి అధిపతి బుధుడు, తులారాశికి అధిపతి శుక్రుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. అది సింహరాశికి అధిపతి సూర్యుడు, కన్యారాశికి అధిపతి బుధుడు, తులారాశికి అధిపతి శుక్రుడు, వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఒకవేళ మీకు గుర్తుంటే ఓకే, గుర్తు ఉండదనిపిస్తే మీరు ఏదైతే మెటీరియల్ ఫాలో అవుతున్నారో ఆ మెటీరియల్ దగ్గర కానీ నోట్స్లో కానీ వీటిని రాసుకోండి. సింహరాశి అధిపతి సూర్యుడు, కన్యారాశి అధిపతి బుధుడు, తులారాశి అధిపతి శుక్రుడు, వృశ్చిక రాశి అధిపతి కుజుడు అని ఇలా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? 2 జాబితాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ జాబితాలో మరో 4 రాశులను తీసుకున్నాం. ధనురాశి, 9వ రాశి ధనస్సు, ధనురాశి, మకర రాశి, మకరం అంటే మొసలి, కుంభరాశి, కుంభ, పూర్ణ కుంభం, కుంభం అంటే పూర్ణ కుంభం, కుంభరాశి, మీనరాశి అంటే చేప, ఫిష్. ధనురాశికి అధిపతి గురువు, మకర రాశికి అధిపతి శని, కుంభరాశికి అధిపతి శని, మీనరాశికి అధిపతి గురువు. ధనురాశి అధిపతి గురువు, మకర రాశి అధిపతి శని, కుంభరాశి అధిపతి శని, మీనరాశి అధిపతి గురువు. అదే అధిపతులు, ఈ అధిపతులు ఎవరైతే ఉన్నారో వీరు 2, 3 రాసులకి వచ్చున్నారు. ఫస్ట్ చూసుకోండి. శని అధిపతిగా కలిగినటువంటి రాశులు ఏవి, శని అధిపతిగా ఉన్నటువంటి రాశులు ఏవి అని బిట్టి వస్తే మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశులకి శని అధిపతిగా ఉంటాడు. ఇంకా అంతే, ఈ 2 రాశులకి మకర రాశి, కుంభరాశి అంటే 10, 11 రాశులకి శని అధిపతిగా ఉంటాడు. 10, 11 ఈ 2 రాశులకి అధిపతి ఎవరండి? శని. మరి గురువు ఒకే ఒక్క రాశికి గురుగ్రహం అనేది అధిపతిగా ఉంటుంది. అదే మీనరాశి. మీనరాశికి అధిపతి గురుగ్రహం. మీనరాశికి అధిపతి ఎవరండి? గురుగ్రహం. గురుగ్రహం అధిపతిగా ఉన్నటువంటి ఒకే ఒక్క రాశి మీనరాశి. ఇంక ఏ రాశి కూడా గురుగ్రహం అధిపతిగా లేదు, చూసుకోండి. ఇకపోతే కుజుడు ఏ రాశులకి అధిపతిగా ఉన్నాడు, కుజుడు ఏ రాశులకి అధిపతిగా ఉన్నాడు అని బిట్టు వస్తే మేషరాశికి అధిపతి, అలాగే వృశ్చిక రాశికి అధిపతి. మేషము మరియు వృశ్చికం ఈ 2 రాశులకి కుజుడు అధిపతి. మరి శుక్రుడు ఏ రాశులకి అధిపతి? వృషభం మరియు తులారాశి. వృషభ రాశి, తులారాశి ఈ 2 రాశులకి శుక్రుడు అధిపతిగా ఉన్నాడు. ఓకే. తర్వాత బుధుడు మరో 2 రాశులకి, బుధగ్రహం అనేది మరో 2 రాశులకి అధిపతిగా ఉంది. మిథున రాశి, కన్యారాశి. మిథున రాశి, కన్యారాశి ఈ 2 రాశులకి బుధగ్రహం అధిపతిగా ఉంటుంది. మరి చంద్రుడు అన్న ఉపగ్రహం కర్కాటక రాశికి అధిపతిగా ఉంటాడు. కర్కాటక రాశికి. సో గురువు ఇక్కడ 9వ రాశికి, ధనురాశికి కూడా గురువే అధిపతి. ధనురాశికి కూడా గురువే అధిపతి. చూసుకోండి, ఇక్కడ గురువు ఇందాక మీనరాశి అనుకున్నాం, ధనురాశికి మీనరాశికి 2 రాశులకు కూడా గురువు అధిపతిగా ఉన్నాడు. చంద్రుడు మాత్రమే ఒకే ఒక్క కర్కాటక రాశికి అధిపతిగా ఉన్నాడు. 4వ రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి ఒకే ఒక్క రాశి కర్కాటక రాశి. కుజుడు 2 రాశులకి అధిపతిగా ఉన్నాడు. కుజుడు మేషరాశికి అధిపతిగా ఉన్నాడు, అలాగే వృశ్చిక రాశికి అధిపతిగా ఉన్నాడు కుజుడు. శుక్రుడు తులారాశికి, వృషభ రాశికి రెండింటికి అధిపతిగా ఉన్నాడు. బుధుడు ఇక్కడ
మిథున రాశికి కన్యా రాశికి అధిపతిగా ఉన్నాడు. చంద్రుడు ఒకే ఒక్క రాశికి అధిపతి. ఇకపోతే సూర్యుడు సింహరాశికి అధిపతిగా ఉన్నాడు. సూర్యుడు ఒకే ఒక్క రాశికి. చంద్రుడు సూర్యుడు నక్షత్రం, చంద్రుడు ఉపగ్రహం. చంద్రుడు ఒకే ఒక్క రాశికి అధిపతికి కర్కాటక రాశికి. సూర్యుడు ఒకే ఒక్క రాశికి అధిపతి సింహరాశికి. గురువు 2 రాశులకి అధిపతి, ధనురాశికి మీనరాశికి. తర్వాత మకర రాశికి కుంభరాశికి అధిపతి శని. ఇవి చూసుకోండి. సో రాశులు, వాటి యొక్క వరుస క్రమం మరియు అధిపతులు, వాటి యొక్క సంఖ్య, ఇవి ఇక్కడ మనం తెలుసుకోవడం అనేది జరిగింది. దాని తర్వాత తెలుగు ఋతువుల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు ఋతువుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? తెలుగు ఋతువులు, వాటి యొక్క వరుస క్రమం, ఏ ఋతువు ఏ నెలలో ఉంటుంది, తెలుగు నెలలు, వాటి యొక్క వరుస క్రమం, మరి ఆయా ఋతువుల యొక్క లక్షణాలు, వీటిని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో ఈ ఋతువులు మరియు నెలలు, వీటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, వసంత ఋతువు. ఏంటండి? వసంత ఋతువు. మొదటిది వసంత ఋతువు. ఋతువుల వరుస క్రమం: వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఇవి ఋతువుల యొక్క వరుస క్రమం. వసంతం, గ్రీష్మం, వర్షం, శరత్, హేమంత, శిశిర. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. ఓకే, ఈ 6 ఋతువులు, వీటి యొక్క వరుస క్రమం ఇలా ఉంది. ఇకపోతే వసంత ఋతువు ఏ నెలలో ఉంటుంది? చైత్రం, వైశాఖం నెలల్లో వసంత ఋతువు అనేది ఉంటుంది. ఇక్కడ నెలలు, తెలుగు నెలలు, వాటి యొక్క వరుస క్రమం చూద్దాం. తెలుగు నెలలు, వాటి యొక్క వరుస క్రమం: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. ఇవి తెలుగు నెలలు, వాటి యొక్క వరుస క్రమం. ఋతువుల వరుస క్రమం, తెలుగు నెలల వరుస క్రమం చూడండి. ఇక్కడ ఇలా కూడా బిట్ అనేది రావచ్చు. ఋతువులు ఇచ్చేసి ఒకవైపు, ఇంకోవైపు తెలుగు నెలలు ఇచ్చి ఆ ఋతువుల్ని మరియు ఆ తెలుగు నెలల్ని జతపరచండి అని చెప్పి బిట్ అనేది అడగవచ్చు. కాబట్టి చైత్రం, వైశాఖం అంటే తెలుగు నెలలో మొదటి 2 నెలలు చైత్రం, వైశాఖం. ఈ తెలుగు నెలలలో మొదటి నెల చైత్రం. ఈ చైత్రం నెలతో వసంత ఋతువు అనేది ప్రారంభం అవుతుంది. సో మొదటి ఋతువు వసంత ఋతువు, మొదటి నెల చైత్రం. ఈ చైత్రం, వైశాఖం, ఈ 2 నెలలు, మొదటి 2 నెలల్లో, ఈ మొదటి 2 నెలల్లో వసంత ఋతువు అనేది ఉంటుంది. ఋతువుల వరుస క్రమం అయింది, తెలుగు నెలల వరుస క్రమం అయింది. ఇప్పుడు ఏ ఋతువు ఏ నెలల్లో ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఋతువులు, వాటి యొక్క నెలలు జతపరచండి అని చెప్పి బిట్ అనేది రావచ్చు. చైత్రం, వైశాఖంలో వసంత ఋతువు అనేది ఉంటుంది. తర్వాత గ్రీష్మ ఋతువు, జ్యేష్టం, ఆషాఢం, 3, 4 తెలుగు నెలలు. తెలుగు నెలలు 3, 4. ఈ 3, 4 నెలల్లో గ్రీష్మ ఋతువు అనేది ఉంటుంది. జ్యేష్టం, ఆషాఢంలో గ్రీష్మ ఋతువు ఉంటుంది. శ్రావణం, భాద్రపదం, ఈ 4, 5 నెలల్లో, 5, 6 నెలలు శ్రావణం, భాద్రపదం. ఈ 5, 6 నెలల్లో వర్ష ఋతువు అనేది ఇక్కడ ఉంటుంది. శ్రావణం, భాద్రపదం, ఈ 2 నెలలు వర్షాలు అనేవి పుష్కలంగా కురుస్తాయి. శ్రావణం, భాద్రపదం వర్ష ఋతువు. ఆశ్వయుజం, కార్తీకం, ఆశ్వయుజం మరియు కార్తీకం, ఈ నెలలు అంటే 7, 8. ఆశ్వయుజం 7వ నెల, కార్తీకం 8వ నెల. ఈ నెలల్లో శరత్ ఋతువు అనేది ఉంటుంది.
శరత్ ఋతువు అనేది ఉంటుంది. మార్గశిరం, పుష్యం ఇవి 9, 10 నెలలు. 9వ నెలగా మార్గశిరం, 10వ నెల పుష్యం. ఈ 2 నెలల్లో హేమంత్ ఋతువు అనేది ఉంటుంది. ఈ 2 నెలల్లో హేమంత్ ఋతువు అనేది ఉంటుంది. మాఘం మరియు ఫాల్గుణం. మాఘం, ఫాల్గుణం ఈ 11, 12 నెలల్లో శిశిర ఋతువు అనేది ఉంటుంది. శిశిర ఋతువు. ఈ 6 ఋతువులు ఏ 12 నెలల్లో ఉంటాయి. సో ఏ 2 నెలల్లో ఏ ఋతువు ఉంటుంది అనేది మీరు కన్ఫర్మేషన్ చేసుకోండి. సో ఋతువులు, నెలలు జతపరచండి అని ఇస్తే మీరు ఈజీగా గుర్తించాలంటే వీటిని ఒకసారి మీరు బాగా స్టడీ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఋతువులు మరియు నెలలు ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆయా ఋతువులు వాటి యొక్క లక్షణాల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసంత ఋతువు యొక్క లక్షణం ఏంటి? వసంత ఋతువు యొక్క లక్షణము చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి, కోయిల కూత మొదలవుతుంది. చెట్లు చిగురించి పువ్వులు పూస్తాయి, కోయిల కూత మొదలవుతుంది. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా ఉంటాయి. జ్యేష్టం, ఆషాఢంలలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. వర్ష ఋతువు మీకు తెలిసిందే, వర్షాలు ఎక్కువగా ఉంటాయి, వర్షాలు పుష్కలంగా కురుస్తాయి. ఇంకా శరత్ ఋతువు. శరత్ ఋతువులో కాంతివంతమైనటువంటి వెన్నెల కురుస్తుంది. మరి చల్లని మంచు కురిసేటటువంటి ఋతువు హేమంత్ ఋతువు. అంటే మార్గశిరం, పుష్యం నెలల్లో మంచు పుష్కలంగా కురుస్తూ ఉంటుంది. ఆశ్వయుజం, కార్తీకం ఈ నెలల్లో కాంతివంతమైన వెన్నెల పుష్కలంగా కురుస్తూ ఉంటుంది. చెట్లు ఆకులను రాల్చేటటువంటి ఋతువు శిశిర ఋతువు. మాఘం, ఫాల్గుణంలో ఈ వాతావరణం అనేది ఉంటుంది. ఇవి తెలుగు నెలలు, ఋతువులు, వాటి యొక్క వరుస క్రమాలు, వాటి యొక్క లక్షణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు హిందూ పండుగల దగ్గరికి వెళ్దాం. హిందూ పండుగల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ పండుగలు అనేసరికి మొదటగా ఉగాది పండుగ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఉగాది పండుగ ఇక్కడ చూడండి. తెలుగువారికి సంవత్సరాది ఉగాది. తెలుగువారికి సంవత్సరాది ఉగాది. అలాగే తెలుగువారితో పాటు కర్ణాటక ప్రజలు, మరాఠా ప్రజలు వీరు కూడా ఉగాది రోజే నూతన సంవత్సరంని జరుపుకుంటారు. ఓకే, ఇక్కడ మీకు బిట్ అనేది రావచ్చు. తెలుగువారితో పాటుగా ఉగాది రోజున కొత్త సంవత్సరాన్ని జరుపుకునేటటువంటి ప్రజలు లేదా రాష్ట్రాలు కింది వాటిలో ఏవి? కర్ణాటక మరియు మహారాష్ట్ర. మరి యుగాది అనేది ప్రకృతి పదం. యుగాది అనేది ప్రకృతి పదం. దానికి వికృతి రూపమే ఉగాది. దానికి యుగాదికి వికృతి రూపం ఉగాది. అయితే ఈ తెలుగులో యకారాన్ని పలికేటటువంటి సంప్రదాయం, అంటే యకారంతో పదం ప్రారంభమయ్యే సంప్రదాయం తెలుగులో లేదు. ఈ సంప్రదాయం సంస్కృతం నుంచి, సంస్కృత భాష నుంచి తెలుగు భాషలోకి వచ్చింది. ఈ ఆచారం అనేది వచ్చింది. అందుకే ఇక్కడ యుగాది అని పలకకుండా ఉగాది అని మనం పలుకుతున్నాం. ఓకేనా? ఇక్కడ యమున మీరు అనొచ్చు, మాస్టారు యముడు, యమున వంటి పదాలు ఉన్నాయి కదా, మరి పదం ఆదిలో యకారం ఉంది కదా అని చెప్పి మీరు అడగవచ్చు. యమున, యముడు అనేవి సంస్కృతం పదాలు, సంస్కృతం నుంచి తెలుగులోకి దిగుమతి అయినటువంటి పదాలు. కాబట్టి ఈ పదాలకి, అంటే ఒక పదం మొదట్లో యకారం ఉంది అంటే అది సంస్కృత పదము అనే విషయం మనం గుర్తించాల్సి ఉంటుంది. తెలుగులో యకారంతో పదాలు మొదలుపెట్టే సంప్రదాయం అనేది లేదు. కాబట్టి యుగాదిని ఉగాది అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది. ఇకపోతే యుగము అంటే అర్థము ఒక నూతన కాల ప్రారంభం అని అర్థం, లేదా సంవత్సరారంభం అని చెప్పి అర్థం. ఇకపోతే వసంత ఋతువులో చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే పండుగ ఉగాది. ఉగాది వసంత ఋతువులో, అంటే ఉగాదిని వసంత ఋతువులో జరుపుకుంటాం. ఉగాదిని వసంత ఋతువులో జరుపుకుంటాం.
తెలుగు నెలలో మొదటి నెల అయినటువంటి చైత్ర మాసంలో జరుపుకుంటాం. ఉగాదిని చైత్ర మాసంలో జరుపుకుంటాం. చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి నాడు ఈ ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శుద్ధ పాడ్యమి. శుద్ధ పాడ్యమి అంటే ఏంటి? శుక్లపక్షంలో ఉన్నటువంటి పాడ్యమి అని చెప్పి అర్థం. శుక్లపక్షం అంటే ఏంటి అంటే పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, తర్వాత వచ్చేటటువంటిది పౌర్ణమి. ఇలా పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు ఆయా తిథుల్లో ప్రవేశిస్తూ ఉంటే ఈ మధ్యలో పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉండేటటువంటి ఈ తిథుల్ని శుక్లపక్ష తిథులు అని చెప్పి అంటాము. ఈ శుక్లపక్ష తిథుల్ని శుద్ధ అన్న పేరుతో పిలుస్తూ ఉంటారు. కాబట్టి చైత్రమాసంలో శుద్ధ పాడ్యమి నాడు జరుపుకునేటటువంటి పండగ ఉగాది. వసంత ఋతువులో ఉత్తర భారతీయులు విక్రమ శకాన్ని, దక్షిణ భారతీయులు శాలివాహన శకాన్ని ఇక్కడ వీళ్ళు పాటిస్తూ ఉంటారు. ఉత్తర భారతీయులు విక్రమ శకాన్ని పాటిస్తే దక్షిణ భారతీయులు శాలివాహన శకాన్ని ప్రారంభిస్తారు అన్న విషయం ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే చతుర్వర్ణ చింతామణి గ్రంథకర్త. చతుర్వర్ణ చింతామణి గ్రంథకర్త ఎవరు అని బిట్టు వస్తే హేమాద్రి పండితుడు అన్న విషయం ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. లేదా హేమాద్రి పండితుడు రచించినటువంటి గ్రంథం క్రింద వాటిలో ఏది గుర్తించండి అని బిట్టించి జవాబుల్లో చతుర్వర్ణ చింతామణి అని అడిగితే చతుర్వర్ణ చింతామణికి హేమాద్రి పండితుడికి సరైన జవాబుగా మీరు అక్కడ సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఉగాది రోజునే బ్రహ్మదేవుణ్ణి పూజించేటటువంటి ఆచారం అనేది ఉంది. కాబట్టి బహుశా బ్రహ్మదేవుడిని పూజించే పండుగ ఉగాది ఒక్కటే అని మనం అనుకోవచ్చు. సాధారణంగా బ్రహ్మదేవుడిని ఏ రోజున పూజిస్తారు? బ్రహ్మదేవుడిని పూజించే పండుగ బహుశా ఇది ఒక్కటే అని బిట్టు వస్తే ఉగాది అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. తర్వాత ఈ రోజున తైలాభ్యంగన స్నానం చేయాలి. తైలం అంటే నువ్వులతో చేసినటువంటి నువ్వుల నూనె అన్న విషయం మనం గమనించాల్సి ఉంటుంది. తైలము అంటే తెలలు అంటే నువ్వులు, తెలలు అంటే నువ్వులు, నువ్వులతో చేసేటటువంటి నూనె తైలము. ఓకే, ఈ రోజున తైల అభ్యంగన స్నానం చెయ్యాలి. అలాగే నింబ కుసుమ భక్షణం చెయ్యాలి. నింబము అంటే వేప, కుసుమము అంటే పువ్వు, వేప పువ్వుని తినాలి. అందుకే ఉగాది పచ్చడిలో వేప పువ్వుని కలుపుతారు. ఉగాది పచ్చడితో మనం వేప పువ్వుని స్వీకరిస్తూ ఉంటాం. ఇకపోతే ఇక్కడ చూడండి, ఈ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు, ఉగాది నుంచి ప్రారంభమై శ్రీరామనవమి వరకు ఇక్కడ వసంత నవరాత్రుల్ని జరిపే ఆచారం అనేది ఉంది. రెడ్డి రాజుల ఆస్థానంలో, ఆంధ్రదేశాన్ని పరిపాలన చేసినటువంటి రెడ్డి రాజుల ఆస్థానంలో వసంత నవరాత్రుల్ని వీరు నిర్వహించేవారు. వసంత నవరాత్రులు ఉగాదితో ప్రారంభం అవుతాయి. వసంత నవరాత్రులు ఉగాదితో ప్రారంభమయ్యి శ్రీరామనవమితో ముగుస్తాయి అన్న విషయం ఇక్కడ మనం గమనించాల్సి ఉంటుంది. వసంత నవరాత్రులతో పాటు భారతదేశంలో అలాగే మన తెలుగు నేలలో గణపతి నవరాత్రుల్ని, దేవీ నవరాత్రుల్ని జరిపేటటువంటి సంప్రదాయం వస్తున్నది, తరతరాలుగా వస్తున్నది. గణపతి నవరాత్రుల్ని వినాయక చవితితో ప్రారంభిస్తారు. తర్వాత దేవీ నవరాత్రుల్ని ఆశ్వయుజ మాసంలో దసరాకి నిర్వహించడం జరుగుతుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణం అనేది జరుపుతారు. పంచాంగ శ్రవణము అంటే ఏమిటి? పంచ అంగములు కలిగినటువంటి గ్రంథము పంచాంగము. ఎంతకీ ఆ పంచ అంగములు ఏమిటి? తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు. ఏ 5 అంగాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 అంగాల కలయిక గల గ్రంథాన్ని
పంచాంగము అని చెప్పి అంటాము. ఈ పంచాంగంని ఉగాది రోజున ప్రజలందరూ కూడా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో వింటూ ఉంటారు. పంచాంగ శ్రవణం అనేది ఉగాది రోజున జరుపుతూ ఉంటారు. ఇకపోతే తిథి అంటే ఏమిటి? ఇక్కడ పంచాంగంలో తిథి అనేది మనం ఇక్కడ మాట్లాడుకున్నాం కదా. మరి తిథి అంటే ఏమిటి? చంద్రుడు ఏ రోజున ఏ స్థానంలో ఉన్నాడో తెలుపునది తిథి. చంద్రుడు ఏ రోజున ఏ స్థానంలో ఉన్నాడో తెలుపునది తిథి. మరి దినం అంటే ఏమిటి? గ్రహాల గమనాన్ని ఆధారం చేసుకొని చేసే కాల విభాగంని దినం అని చెప్పి పేర్కొంటారు. గ్రహాల యొక్క గమనాన్ని ఆధారం చేసుకుని, గ్రహాలని ఉన్నాయి కదా నవగ్రహాలు, ఈ గ్రహాల గమనాన్ని ఆధారం చేసుకొని, అంటే ఎప్పుడైతే 8 గ్రహాలు ఉన్నాయి, ఒకప్పుడు 9 గ్రహాలు ఉండేవి, ఇప్పుడు 8 గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల గమనాన్ని ఆధారంగా చేసుకుని చేసేటటువంటి కాల విభాగం ఏదైతే ఉందో దీన్ని దినం అని చెప్పి అంటాము. అంటే ఒక దినములో ఇక్కడ ఒక పగలు ఒక రాత్రి ఉంటుంది. ఒక పగలు ఒక రాత్రి కలిస్తే ఒక దినం అవుతుంది. ఇకపోతే దినాల వరుస క్రమం వారం. ఈ దినాల యొక్క వరుస క్రమాన్ని తెలుపునది వారం. ఓకే. చంద్రుడు ఏ రోజున ఏ స్థానంలో ఉన్నాడో తెలుపునది తిథి. గ్రహాల గమనాన్ని ఆధారంగా చేసుకుని కాల విభాగం తెలుపునది దినం. ఆ దినాల వరుస క్రమం తెలుపునది వారం. ఇకపోతే నక్షత్రం, శతం లేకుండా రక్షించేది నక్షత్రం. ఇవి పంచాంగంలో ఉండేటటువంటి అంగాలు. ఇకపోతే పంచాంగంలో యోగం కూడా ఉంటుంది. చంద్రుడు నక్షత్రంలో ఉండే కాలం యోగం. చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడో తెలుపునది యోగం. ఇకపోతే కరణం అంటే సాధన, ప్రాక్టీస్. ఇది ఇది ఉగాదికి సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఇన్ఫర్మేషన్. ఇకపోతే శ్రీరామ నవమి. ఓకేనా? శ్రీరామ నవమి గురించి ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో 7వ అవతారం శ్రీ రామావతారం. నోట్ దిస్ పాయింట్. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో 7వ అవతారం శ్రీ రామావతారం. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడు. శ్రీరాముడు ఎప్పుడు జన్మించాడు? చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో జన్మించాడు. శ్రీరాముని యొక్క నక్షత్రం పునర్వసు, లగ్నము లేదా రాశి కర్కాటక రాశి. ఓకే. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రంలో చైత్రమాసంలో నవమి నాడు, శుద్ధ నవమి నాడు ఈయన శ్రీరాముడు పుట్టడం జరిగింది. ఓకే. తెలుగు రాష్ట్రాలు మినహా ఇతర రాష్ట్రాల్లో శ్రీరామ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున శ్రీరామ నవమి రోజు శ్రీరాముల వారి యొక్క జయంతిని జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రము ఈ రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లో శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం నిర్వహిస్తూ వస్తున్నారు. నిజానికి శ్రీ సీతారాముల కళ్యాణం ఫాల్గుణ మాసంలో పూర్ణిమ ఉత్తర నక్షత్ర శుభ ముహూర్తాన జరిగింది. ఫాల్గుణ మాసంలో సీతారాముల కళ్యాణం జరిగింది. అప్పట్లో అంటే వారి యొక్క కళ్యాణం జరిగినప్పుడు ఉన్నటువంటి నక్షత్రం ఉత్తర నక్షత్రం. ఓకే. తెలుగు నేలలో వసంత నవరాత్రులు ఉగాదితో ప్రారంభించి శ్రీరామనవమితో ముగుస్తాయి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. సీత అంటే నాగలి అని అర్థం. ఓకే. నాగలి లేదా దుక్కి అని అర్థం. భూమిని దున్నుట అని అర్థం. నాగలి లేదా భూమిని దున్నుట అని అర్థం. ఇకపోతే హనుమాన్ జయంతి గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. హనుమాన్ జయంతి గురించి ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చూడండి, హనుమాన్ జయంతి సాంప్రదాయక గ్రంథాలు పంచాంగాల ప్రకారం
చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటూ వస్తున్నాం. చైత్రమాసంలో వసంత ఋతువు ఉన్నప్పుడు చైత్రమాసంలో పాడ్యమి రోజున ఉగాది జరుపుకుంటున్నాం, నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటున్నాం, పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నాం. కానీ పరాశర సంహిత ఏమని చెబుతుంది? వైశాఖ బహుళ దశమి నాడు, వైశాఖ మాసంలో బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రంలో వైద్రుతి యోగంలో మధ్యాహ్న సమయంలో హనుమంతుడు జన్మించాడు అని చెబుతున్నటువంటి గ్రంథం పరాశర సంహిత. ఓకే, ఇది చైత్రమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతిని సాధారణంగా జరుపుకుంటున్నాం. కానీ పరాశర సంహిత ఏమని చెబుతుంది? వైశాఖ బహుళ దశమి నాడు పూర్వభద్ర నక్షత్రంలో వైద్రుతి యోగంలో మధ్యాహ్న సమయంలో హనుమంతుడు జన్మించాడని చెబుతుంది. అందువల్ల ఉత్తర భారతదేశంలో చైత్రశుద్ధ పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటే, దక్షిణాన కొన్ని ప్రాంతాల్లో వైశాఖ బహుళ దశమి నాడు హనుమాన్ జయంతిని జరుపుకుంటున్నారు. బహుళ అంటే ఏంటి? దీన్నే బహుళ దశమినే ఉత్తర దశమి అని కూడా అంటారు. అంటే చెప్పుకున్నాం కదా, పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు ఉన్నటువంటి ఈ కాలాన్ని, ఈ తిథుల్ని శుక్లపక్ష తిథులు అని చెప్పి అంటాము. మళ్ళీ పౌర్ణమి తర్వాత పాడ్యమి వస్తుంది కదా, పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఈ తిథుల్ని బహుళ తిథులు అని చెప్పి అంటాము. కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి వచ్చినటువంటి దశమి ఏదైతే ఉందో దీన్ని బహుళ దశమి అని చెప్పి పేర్కొంటారు. అంటే చంద్రుడి యొక్క వృద్ధి దశని శుక్లపక్షం అంటారు, చంద్రుని యొక్క క్షీణ దశని బహుళపక్షము అని చెప్పి అంటాము. అంజనాదేవికి వాయుదేవునికి, అంజనాదేవి తల్లి, వాయుదేవుడు తండ్రి. అంజనాదేవికి వాయుదేవునికి జన్మించిన పుత్రుడు హనుమంతుడు. అంజనాదేవికి వాయుదేవునికి జన్మించిన పుత్రుడు హనుమంతుడు. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక అని పేరు గల అప్సర కాంత అంట. నోట్ దిస్ పాయింట్. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్లలో బిట్లు అనేవి రావచ్చు. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక అను పేరు గల అప్సర కాంత అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అంజనాదేవి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు అని పేరు వచ్చింది. మరుత్త లేదా వాయువు వల్ల జన్మించాడు కాబట్టి మారుతి అనే పేరు ఆంజనేయ స్వామికి వచ్చింది. ఇకపోతే ఆంజనేయుడు ఎవరి అంశతో జన్మించాడు అని బిట్టు వస్తే, శివుని యొక్క అంశతో పుట్టిన సంభూతుడు హనుమంతుడు అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. హనుమంతుడు బ్రహ్మచారి. అయితే ఇక్కడ పరాశర సంహిత అంటే హనుమాన్ యొక్క ఉవాచ చెప్పినటువంటి పరాశర సంహిత మాత్రం సూర్యుని యొక్క కుమార్తె అయినటువంటి సువర్చల హనుమంతుని యొక్క భార్య అని తెలుపుతున్నది. సూర్యపుత్రిక అయినటువంటి సువర్చల హనుమంతుని భార్య అని తెలుపుతున్నటువంటి గ్రంథం పరాశర సంహిత. ఏదండి? పరాశర సంహిత. పరాశర సంహిత హనుమంతుని యొక్క భార్య సూర్యకుమార్తె అయినటువంటి సువర్చల అని చెబుతున్నది. ఇకపోతే అక్షయ తృతీయ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్షయ తృతీయ. అక్షయ తృతీయ గురించి కనుక మనం పరిశీలన చేస్తే, చైత్ర మాసం తర్వాత వచ్చే మాసం రెండవ నెల వైశాఖం, తెలుగు నెల వైశాఖం. వైశాఖంలో శుద్ధ తృతీయ ఏదైతే ఉందో, వైశాఖ మాసంలో శుద్ధ తృతీయకే అక్షయ తృతీయ అని లేదా అక్షయ తదియ అని పేర్కొంటారు. క్షయం అంటే నాశనం అని, అక్షయము అంటే నాశనం లేనిది అని ఇక్కడ అర్థం. అక్షయమైన ఫలితాలు ఇచ్చేది అక్షయ తృతీయ. దీనికే దాన తృతీయ అని పేరు. అందువల్ల అక్షయ తృతీయ రోజు దానం ఇవ్వటం అనేది ఒక గొప్ప కార్యక్రమం. కృతయుగం ఆరంభం అక్షయ తృతీయ నాడే జరిగింది అన్న విషయం విష్ణు పురాణం చెబుతోంది. యుగాలు 4: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. అయితే అన్నిటికంట మొట్టమొదటి యుగం కృతయుగం. ఈ కృతయుగం యొక్క ఆరంభం అక్షయ తృతీయ నాడే జరిగింది.
అని చెబుతున్నటువంటి పురాణం విష్ణు పురాణం. నోట్ దిస్ పాయింట్. అందువల్ల దీన్ని యుగారంభ తిథి అని కూడా పేర్కొంటారు. శ్రీ మహావిష్ణువుకి ప్రీతి కలిగినటువంటి మాసం వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఎంతో మేలు కలుగుతుంది అని ఇక్కడ విష్ణు పురాణం చెబుతుంది. ఇకపోతే ఏరువాక పున్నమి. ఏరువాక పున్నమి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఏరువాక పున్నమినే జ్యేష్ఠ పూర్ణిమ లేదా జ్యేష్ఠ పున్నమి అని చెప్పి అంటాము. జ్యేష్ఠ పూర్ణిమ ఏదైతే ఉందో ఈ జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అని చెప్పి పేర్కొంటారు. ఇన్ఛార్జ్ కడగా జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పున్నమి అని చెప్పి పేర్కొంటారు. ఓకే, జ్యేష్ఠ పూర్ణిమని ఏరువాక పున్నమి అంటారు. ఇదే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇది పూర్తిగా పశువులకు సంబంధించినటువంటి పండుగ. ఓకే, ఏరువాక అనగా అర్థము దున్నడం ప్రారంభించడం అని అర్థం. ఓకే, దున్నడం ప్రారంభించడం లేదా నాగలి అని అర్థం చేసుకోవచ్చు. నేడు వ్యవసాయం అనేది యాంత్రికం అయిపోయింది, పశువుల ప్రాధాన్యం అనేది తగ్గింది. కానీ ఆ రోజుల్లో రైతులకి పశువే ప్రాణ ఆధారంగా ఉండేది. ఎద్దు రైతుకి వెన్నెముకగా ఉండేది, బ్యాక్ బోన్గా ఉండేది. ఫార్మర్కి బ్యాక్ బోన్గా ఎద్దు అనేది ఉండేది. బండి లాగేది, కుప్ప నూర్చేది, దుక్కి దున్నేది, ఎన్నో పనులు రైతుకి చేసి పెట్టేది ఎద్దు. కాబట్టి పశువులు, ఎద్దు ఇవి రైతుకి ఆ రోజుల్లో ప్రాణాధారంగా వెన్నెముకగా ఉండేవి. పశువులకు కృతజ్ఞతగా పూజిస్తూ ఏరువాక పున్నమిని జరుపుకుంటూ వస్తున్నామన్నమాట. అయితే సాధారణంగా సంక్రాంతి తర్వాత ముక్కనవ రోజున పశువుల పండుగ చేస్తాము. అయితే పశువుల కోసం ప్రత్యేకంగా ఏదైనా పండుగ ఉందా అంటే అది ఏరువాక పున్నమి. అందువల్ల పశువులను కృతజ్ఞతగా పూజిస్తూ ఏరువాక పున్నమి జరుపుకుంటారు. దీన్ని వృషభ యజ్ఞము అని చెప్పి జైమిని మహర్షి పేర్కోవడం జరిగింది. దీన్ని ప్రతి ఏటా జ్యేష్ఠ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. జ్యేష్ఠ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు వీటిని అంటే ఈ ఏరువాక పున్నమిని జరుపుకుంటారు. చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం. చైత్ర మాసంలో ఏ పండుగలు వచ్చాయి? ఉగాది, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి. వైశాఖంలో ఏమొచ్చింది? చైత్రం తర్వాత వైశాఖం. వైశాఖంలో అక్షయ తృతీయ వచ్చింది. వైశాఖం తర్వాత జ్యేష్ఠంలో ఏరువాక పున్నమి వచ్చింది. తర్వాత ఆషాఢం, తర్వాత శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు శ్రావణ పౌర్ణిమ పున్నమి. శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు రాఖీ పున్నమి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. శ్రావణ మాసంలో పౌర్ణమి ఏదైతే ఉందో దీన్ని రాఖీ పౌర్ణిమ లేదా రాఖీ పున్నమి లేదా రాఖీ పూర్ణిమ అని చెప్పి అంటారు. దీనినే జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. పూర్వం దేవతలకి అసురులకి మధ్య 12 ఏళ్ల యుద్ధం జరిగింది. దేవాసురులు అంటే దేవతలు మరియు రాక్షసులు. వీరికి 12 సంవత్సరాల యుద్ధం అనేది జరిగింది. చివరికి విజయము వీరస్వర్గము తేల్చుకోవటానికి ఇంద్రుడు అసురులతో యుద్ధం చేయటానికి యుద్ధ భూమికి బయలుదేరుతూ ఉండగా
ఇంద్రుడిని విజయుడై తిరిగి రావాలని అమ్మవారిని ప్రార్థిస్తూ తన భార్య శచీదేవి ఇంద్రునికి రాఖీ కట్టింది. కాబట్టి ఈ రక్షాబంధనాన్ని ప్రారంభంలో భార్యలే భర్తలకు కట్టేవారు. రాఖీ అనగా తోరము లేదా దారంతో పోసినటువంటి కంకణము అని అర్థం వస్తుంది. అలాగే భారతదేశాన్ని మొఘల్స్ పరిపాలన చేసినప్పుడు, మొఘల్ చక్రవర్తులు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు ఈ రాఖీ సంప్రదాయాన్ని పాటించారు అని మరో కథనం కూడా ఉంది. కాకతీయులకు సమకాలీన యాదవరాజు మహదేవుడు, మహదేవుడు తన యొక్క ఆస్థానంలో హేమాద్రి పండితుడు ఉండేవాడు. యాదవరాజు మహాదేవుని యొక్క ఆస్థానంలో హేమాద్రి పండితుడు ఉండేవాడు. ఈ హేమాద్రి పండితుడు వ్రతఖండ అన్న గ్రంథాన్ని రచించాడు. వ్రతఖండ, ఈ వ్రతఖండ అనేటటువంటి తన గ్రంథంలో రాఖీ పౌర్ణమి వ్రతాన్ని గురించి పేర్కోవడం జరిగింది. రాఖీ పౌర్ణమి వ్రతాన్ని పేర్కొన్నాడు. ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లలో బిట్ అనేది రావచ్చు. కాకతీయులకు సమకాలీనులు యాదవరాజులు, ఇదొక బిట్టు గుర్తుపెట్టుకోవాలి. సో యాదవరాజు మహాదేవుడు, ఈయన ఆస్థానంలో హేమాద్రి పండితుడు ఉండేవాడు, ఇదొక బిట్టు. హేమాద్రి పండితుడు ఎవరి ఆస్థానంలో ఉండేవాడు? యాదవ మహాదేవుని యొక్క ఆస్థానంలో ఉండేవాడు. అతడు ఏ గ్రంథం రచించాడు? హేమాద్రి పండితుడు వ్రతఖండ అన్న గ్రంథాన్ని రచించాడు. వ్రతఖండ అన్న గ్రంథాన్ని రచిస్తూ అందులో ఏ వ్రతం గురించి పేర్కొన్నాడు? రాఖీ పౌర్ణమి అన్న వ్రతం గురించి పేర్కొన్నాడు. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. అవసరమైతే మీ నోట్స్లో యాడ్ చేసుకోండి. అలాగే అంతకు ముందే అంటే కాకతీయులు అంటే హేమాద్రి పండితుడితో పాటు పాల్కూరికి సోమనాథుడు కూడా అదే కాలానికి చెందినవాడు. పాల్కూరికి సోమనాథుడు కూడా ఆ కాలానికి చెందినవాడే. మొత్తానికి హేమాద్రి పండితుడు ముందు రాఖీ పౌర్ణమి వ్రతాన్ని పేర్కొన్నాడా, లేకపోతే పాల్కూరి సోమనాథుడు ముందు పేర్కొన్నాడా అని చూస్తే ఈ ఇద్దరు కూడా ఒకే కాలానికి చెందినవారు కాబట్టి దీన్ని చెప్పడం కష్టం. పాల్కూరికి సోమనాథుడు కూడా పండితారాజ్య చరిత్రలో దీన్ని నూలి పున్నమి అని రాఖీ పౌర్ణమి గురించి ప్రస్తావించడం జరిగింది. కాబట్టి రాఖీ పౌర్ణమి గురించి ప్రస్తావిస్తున్న రెండు గ్రంథాలు వ్రతఖండ ఒకటి, అలాగే పండితారాజ్య చరిత్ర ఒకటి. వ్రతఖండలో హేమాద్రి పండితుడు, మరి పండితారాజ్య చరిత్రలో పాల్కూరికి సోమనాథుడు రాఖీ పౌర్ణమి గురించి పేర్కొన్నారు. నూలి పున్నమి అని ప్రస్తావించిన వాడు ఇక్కడ పాల్కూరికి సోమనాథుడు. అక్కా చెల్లెళ్ళు నేడు తమ తమ సోదరులకు రక్షగా ఉండటానికి చేతికి రక్షగా పడుతున్నారు. ఆ విధంగా నేడు ఇక్కడ రక్షాబంధనం అనేది జరుపుకుంటూ వస్తున్నాం. అవునా? కానీ ఇక్కడ మనకి అర్థమైన విషయం ఏంటి? భార్యలు భర్తలకి కూడా ఈ రాఖీని కట్టొచ్చు. ఇకపోతే శ్రీకృష్ణ జన్మాష్టమి దీని గురించి చూద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమి దీని గురించి చూద్దాం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానం. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానం. అంటే శ్రీకృష్ణుడిని నిజంగా కనినటువంటి తల్లిదండ్రులు తల్లి దేవకి, వసుదేవుడు తండ్రి. మరి శ్రీకృష్ణుడిని పెంచుకున్న తల్లిదండ్రులు ఎవరు? యశోద నందనులు. పెంపుడు తల్లి యశోద, పెంపుడు తండ్రి నందనుడు. మరి శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానంగా పుట్టాడు. కానీ శ్రీకృష్ణుడిని పెంచుకున్న తల్లిదండ్రులు యశోద మరియు నందనులు. శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి రోజున ఇక్కడ శ్రీకృష్ణుడు జన్మించడం జరిగింది. కృష్ణపక్షం అంటే ఏంటి? బహుళపక్షం అంటే చంద్రుని యొక్క క్షీణ దశ. పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు వచ్చేటటువంటి తిథుల్లో అష్టమి తిథి రోజున
శ్రీకృష్ణుడు కృష్ణపక్షంలో శ్రావణ మాసంలో జన్మించాడు. శ్రీకృష్ణుడు బాల్యంలో ఈ గోకులంలో పెరిగాడు. యశోద నందనుల ఇంట గోకులంలో పెరిగినందున శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమిగా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. గోకులాష్టమి అని కూడా అంటారు. కృష్ణుడికి మరి 8 సంఖ్యకు సంబంధం చాలా ఉంది. ఆయన జననం అష్టమి రోజున అయితే మరి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల్లో 8వ అవతారం కృష్ణ అవతారం. మరి దేవకి వసుదేవులకి 8వ సంతానం కృష్ణుడు. తనకున్న భార్యల సంఖ్య 8 మంది. 8లో సగం 4. ఆ 4వ నక్షత్రం రోహిణి అనేది శ్రీకృష్ణుని యొక్క జన్మ నక్షత్రం. అది ఓకే. సో ఇక్కడ వరకు ఇది ఉంచుదాం. మొదటి వీడియోలో మీకు ఈ కంటెంట్ ఇచ్చాను, కానీ మొదటి వీడియోలో నేను కొన్ని మిస్టేక్స్ అనేది మీకు చెప్పడం జరిగింది. చిన్న తప్పులు అనేవి ఉన్నాయి. అందుకే మళ్ళీ నేను ఈ కంటెంట్ని ఇచ్చాను. ఓకే. దాని తర్వాత దీనికి కంటిన్యూషన్ 2వ వీడియో నేను ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. మొదటి వీడియో చేశాను, కానీ మొదటి వీడియోలో మిస్టేక్స్ అనేవి వచ్చాయి. కాబట్టి మొదటి వీడియోని డిలీట్ చేసి మళ్ళీ ఈ వీడియోని యాడ్ చేయడం అనేది జరిగింది. దీనికి కంటిన్యూషన్గా 2వ వీడియో అనేది ఉంది. ఇంకా నో ప్రాబ్లం, తర్వాత 3వ వీడియో ఇస్తాను. ఓకే. దీనిలో కొన్ని మిస్టేక్స్ అనేవి నేను చేశాను, చిన్న తప్పులు. అందుకే మళ్ళీ దీన్ని ఈరోజు చేసి మీకు యూట్యూబ్లో అందిస్తున్నాను. దాన్ని డిలీట్ చేస్తున్నాను. దీన్ని మీరు ఫాలో అయిపోండి. నమస్తే.